తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అన్నయ్య సీరియల్ జీ తెలుగులో సాయంత్రం 6:30కి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. చక్కటి ట్విస్ట్లతో ఈ సీరియల్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్లో గోకుల్ మీనన్, స్మృతి కశ్యప్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్లో గంగా క్యారెక్టర్ కి తల్లి క్యారెక్టర్ ని పోషించిన ప్రముఖ నటి రాశి రీఎంట్రీ ఇచ్చారు. గతంలో ఎవరితోనో పారిపోయింది అని చెప్పిన గంగ తల్లి సావిత్రి ఎక్కడుందో కథలో రివీల్ చేశారు. సావిత్రి అదృశ్యం అవడానికి కారణం వరదరాజు అన్న విషయం కథలో బయటపడింది. వరదరాజు ప్రేమించిన భారతిని చంపేసినందుకే ప్రస్తుతం భారతి అనే క్యారెక్టర్లో ప్రముఖ నటి మాధవీలత ఎంట్రీ ఇచ్చారు. సావిత్రి జైల్లో ఉందని దేవరాజుతో చెప్తాడు. సావిత్రి జైల్లో ఉందన్న విషయం వరదరాజుకి మాత్రమే తెలుసన్న విషయాన్ని కొడుకుతో చెప్తాడు. ఇలాంటి కేసు కోసమే శివ ఎదురు చూస్తూ ఉందని దేవరాజు చెప్పడంతో వరదరాజు, దేవరాజు కలిసి జైల్లో ఉన్న సావిత్రిని చంపేసే ప్లాన్ లో ఉంటారు. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో మా అన్నయ్య సీరియల్ ఎలా ఉండబోతోంది? ఇంతకీ భారతి చనిపోయిందా, లేదా ప్రాణాలతోనే ఉందా, లేదా భారతిని సావిత్రి కాకుండా మరెవరైనా చంపారా? ఇంతకీ ఏం జరిగింది తెలియాలంటే మా అన్నయ్య సీరియల్ని రాబోయే ఎపిసోడ్స్లో మిస్ కాకుండా చూడాల్సిందే. మా అన్నయ్య సీరియల్లో మళ్ళీ కథలో రాశి రీఎంట్రీ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తోంది కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.